కృష్ణారెడ్డి గారు, మీరు వర్క్ చేసిన చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో హ్మ్. అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా తట్టుకున్నారు? నేను అసలు కొంతకాలం ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి కూడా చూడలేకపోయానండి. నా వల్ల కాలేదు. నేను స్విచ్ ఆఫ్ చేసేసేవాడిని. ఎంత దారుణం సార్! ఎంత విధి అంటారా? లేకపోతే నాకసల విధి అనే చెప్పాలంతేనండి. ఎంత చక్కని తల్లి సార్. ఎందుకంటే ఆవిడ, ఆవిడతో పాటు వాళ్ళ అన్నయ్యనండి. ఇద్దరు కలిపి మంటల్లో ఆహుతైపోయి వెళ్ళిపోయారు అని అంటే ఇంకంతకన్నా అబ్బాయి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి. హ్మ్. హ్మ్. మహానటి చాలా మంచి యాక్ట్రెస్ కదా సార్. మసి అయిపోతుంటే జనం చూసి తట్టుకోలేమండి అసలు. ఆర్తనాదాలు మామూలుగా కాదండి అవి. హ్మ్. అన్ఇమాజినబుల్. నేనైతే నేను ఊహించుకోలేను కూడానండి. ఇలా జరుగుతుంది ఎలాగనేది. హ్మ్. హ్మ్. ఊహ కూడా ఉండదు నాకు. అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్‌లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? చాలా అందంగా అర్థమైందండి. చిన్నటి జీవితం ఇది. హ్మ్. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటం ఒక్కటే మనం చేయగలిగిన పని. హ్మ్. ఇక మిగతావి ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్టండి భగవద్గీతలో, మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలేయాలి. హ్మ్. మనం చేసే పనులు భగవంతుడికి వదిలేయాలండి. నువ్వు ఏం చేస్తావో చేసుకో. నేను చేసేది నేను చేస్తున్నాను. అది కూడా నువ్విచ్చిన దానివల్లే. అదే. నేను చేస్తున్నాను. నేను చేయగలుగుతున్నాను. చేత నా చేత చేయిస్తున్నావు కాబట్టి దాని రిజల్ట్ కూడా నీకు సంబంధించింది. నాకే విధంగానూ సంబంధం లేదు. ఇది అంతే. నేను తెలుసుకున్నటువంటిదండి. అంచేత ఎందుకు ఈ కాస్త కోసం దర్పాన్ని ప్రదర్శించి, అహాన్ని చూపెట్టి, ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడి ఇది చేయొద్దు. ధర్మంగా, గౌరవంగా, ఎదుటి వ్యక్తిని మర్యాద ఇస్తూ నువ్వు ఎలా ప్రవర్తించగలవో అలా ప్రవర్తించు. సరిపోద్దంతే. ఇది ఒకటి నేను నేర్చుకున్నదండి. ఎక్సలెంట్ సార్. మీ కొత్త సినిమా ఎప్పుడు సార్ స్టార్టింగు? బహుశా 2 monthsలో స్టార్ట్ అవుతుందండి. ఎక్కడెక్కడ షూటింగు? అడగచ్చా? అప్పుడు ఇంకా ప్లానింగ్‌లా? అడగొచ్చండి. మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నామండి. అన్నిటికీ కూడాను. అంటే 90% రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తానండి. హ్మ్. ఇక్కడే. ఓకే. అయితే డెఫినిట్‌గా ఇది ఫ్యాంటసీ కాబట్టి ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇలా నాలెడ్జ్‌తో కూడినవి, పురాతనమైన నాలెడ్జ్ మన చేతిలోకి రావడం, ఇలాంటి సినిమాలు వినంగానే మంచి జోషొస్తుంది అందరిలో. అవునండి. తప్పకుండా. అండ్ ఐ థింక్ భారతీయ సంపద అంత గొప్పది కాబట్టి అవును. అది సార్. సో, అయితే కృష్ణారెడ్డి గారికి మేము ఆల్ ద వెరీ, వెరీ బెస్ట్ అని నమస్కరించి చెప్తూ సార్, కృష్ణారెడ్డి గారు మీరు దైనందిన జీవితంలో మీరేం చేస్తారు? ఇప్పుడు సినిమాలు చూడడం, రాసుకోవడం ఇవి కాకుండా ఎనీ అదర్ హాబీస్? ఇంక మిగతా ఏం పెట్టుకోరండి. అంతే. సినిమాలు చూడడం, లేకపోతే రాసుకోవడం, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవడం. హ్మ్. ఐప్యాడ్ ఉంటుంది కదండీ! ఈ ప్రపంచం గురించి మొత్తం అదే తెలియజేస్తా ఉంటది మనకి. అవును. అంచేత మొత్తం అన్నీ ఏదైనా సరే అన్నీ తెలుసుకుంటానండి. కొత్త కొత్త పాటలు వింటూ, నాకు నచ్చిన జూలు నేను చేసుకుంటూ, నా జీవితాన్ని నేను హ్యాపీగా గడిపేస్తానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా వాడబోతున్నారా సార్? మీరు ఏఐ. ఇప్పుడు ఇలా 10 సెకండ్లలో పాట ఇచ్చేస్తోంది ఏఐ. లేదండి. వాడరా? ఆ! కృష్ణారెడ్డి గారి స్టాంపే ఉండాలి. అంతేనండి. అంటే మీ పాట, మీ లిరిక్ మీది. సో, గ్రేట్ సార్. అటే వెళ్తున్నాను నేను. అంతే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఏమి వాడే అవకాశాలు అసలు అంటే లేవు. టెక్నాలజీగా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతానండి. హ్మ్. టెక్నికల్‌గా వాడతాను తప్ప ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ హ్మ్. నేను వాడను. వాడదలుచుకోలేదు. మీ ధీమాకి, మీ జోష్‌కి, మీ స్పిరిట్‌కి జోహార్లు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి మళ్ళీ రావాలి. మీ నెక్స్ట్ సినిమా లాంచ్ అవ్వంగానే తప్పకుండా మిమ్మల్ని సెట్స్‌లో వచ్చి పలకరించి డిస్టర్బ్ చేస్తాం. అయ్యో! సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆ సార్. రోజు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.